ఇంతకీ మనోజ్ ఏడి అనగానే మనోజ్ సంగతి తర్వాత అత్తయ్య, ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ వీడియోని కాస్త చూపిస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. అంటే ఆ రోజు నా దగ్గర నుంచి దొంగతనం చేసింది వీడిని నేను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. అయినా ఈ బాలు మీనా వాడి మీద మాట పడనివ్వలేదు. ఈ ఒక్క వీడియోతో చాలు వాడిని అరెస్ట్ చేయించేస్తే సరిపోతుంది అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుని వెంటనే ఆ వీడియోని తీసుకెళ్ళి నీకు ఎవరైనా కానిస్టేబుల్ తెలుసమ్మా అనగానే ఒక వ్యక్తి తెలుసా ఆంటీ అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ చేసి రమ్మాను. అతన్ని తీసుకుని నేరుగా ఆ పార్వతి ఇంటి దగ్గరే ఆ శివగాడిని అరెస్ట్ చేయించేద్దామని. కానీ ఎందుకులే ఆంటీ, మీరే ఇక్కడ మీనా బాలుతో మాట్లాడొచ్చు కదా, ఎందుకు పోలీస్ స్టేషన్ల వరకు గొడవలు అని చెప్పాను. కానీ లేదు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాల్సిందే. ఆ పార్వతి పొగరు అనచాలి అంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే వస్తాడు. వచ్చేసరికి ఇంకా ఈ వీడియోని చూపించడంతో వీడియోని కాస్త తీసుకుని పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పటికే మీనా పార్వతి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. బాలు అయితే ట్రిప్లో ఉంటాడు. ఆటో నడుపుతున్నాడు కదా, ఆటో నడుపుతూ ఉండేసరికి ప్రభావతి కాస్త కానిస్టేబుల్ని తీసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి వదిన గారు ఇలా వచ్చారు, శివని చూడడానికి వచ్చారా, కానిస్టేబుల్ని తీసుకొచ్చారేంటి అని చెప్పాను. కానీ నీ కొడుకు ఏం చేశాడో తెలుసా పార్వతి, నీ కొడుకు నా దగ్గర 1,00,000 రూపాయలు దొంగతనం చేశాడు కాబట్టి నీ కొడుకుని నా కొడుకు చెయ్యి విరగ్గొట్టాడు, ఎప్పుడు పడితే అప్పుడు కొడుతూనే ఉన్నాడు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు వదిన గారు, మీరు ఏం మాట్లాడినా పడతాను అని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పాను. కానీ చూడు మీనా, ఇన్ని రోజులు బాలు నీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదో తెలుసా, నిజంగానే మీ తమ్ముడు శివ దొంగతనం చేశాడు కాబట్టే ఇన్ని రోజులు బాలు ఆ విషయాన్ని చెప్పకుండా ఎందుకు కొడుతున్నాడన్న విషయాన్ని దాచిపెట్టాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రోహిణి అనగానే నేనేమీ అబద్ధం చెప్పడం లేదు, కావాలంటే వీడియో చూడంటూ ఫోన్ కాస్త ఇస్తుంది. ఇది మా ఆయన ఫోన్లా ఉందే అనగానే మీ ఆయన ఫోనే, మనోజ్తో కొట్టించేశాను, దొంగతనం చేయించాను అనగానే ఏంటి రోహిణి మా ఆయన ఫోన్ నువ్వు దొంగతనం చేయించడం ఏంటి అని చెప్పనేసరికి అదంతా కాదు మీనా, ఇప్పుడు ఈ ఫోను నా చేతిలో ఉందా నీ చేతిలో ఉందా అనేది అనవసరం, ఇది బాలు ఫోన్లా వీడియో ఉంది, నీ తమ్ముడు దొంగతనం చేశాడు కాబట్టి వీడియోని బాలు దాచుకున్నాడు, బాలుకి ఫోన్ లేదు, అది నా దగ్గరే ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి చాలా తప్పు చేస్తున్నావు రోహిణి, అసలు మా ఆయన ఫోన్ తీసుకోవడం ఏంటి, వాడు దొంగతనం చేయడు అనగాని వీడియో చూడు అంటుంటే చూడకుండా దొంగతనం చేయడు అంటావేంటి, వీడియో చూడు అని చెప్పి వీడియో ఓపెన్ చేసి మీనా చేతికిస్తుంది. ఇచ్చేసరికి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోవడంతో ఏంట్రా ఇది అంటూ ఇంకా శివ చెంపలు పగలగొట్టేసరికి అది అక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు నువ్వు ఈ తప్పు చేయడం వల్లే మీ బావ నిన్ను కొట్టారన్నమాట, కానీ మీ బావనే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, అలాంటిది మీ బావనే నువ్వు ఎదిరించి మాట్లాడతావా, ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి రమ్మంటాను, ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా అన్నీ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోండి, ఏంటి కానిస్టేబుల్ గారు ఇంకా చూస్తూ ఉన్నారేంటి, నా దగ్గర 1,00,000 రూపాయలు దొంగతనం చేసింది వీడే, ఆ 1,00,000 రూపాయలు ఇచ్చే వరకు వాడిని చితక్కొట్టండి అని చెప్పనేసరికి ఈలోపు సుమతి కాస్త పక్కకు వెళ్ళి రాజేష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి బాలు కాస్త పరుగున వస్తాడు. వచ్చేసరికి బాలుని చూడడంతో ఇదిగోండి మీ ఫోను అంటూ మీనా ఫోన్ని చేతిలో పెడుతుంది. ఏంటి పార్లలమ్మా, నా ఫోన్ను నీ భర్త చేత దొంగతనం చేయించావన్నమాట, అంతేలే దొంగ బుద్ధులు ఎక్కడికి పోతాయి, ముందు 40 లక్షలు దొంగతనం చేశాడు, తర్వాత 1,00,000 రూపాయలు, ఇప్పుడు ఏకంగా తమ్ముడు ఫోన్నే కొట్టేమని నువ్వే సలహా ఇచ్చావన్నమాట అని చెప్పనేసరికి ఫోన్ను దొంగతనం చేస్తేనే కదా బాలు అందులో ఉన్న శివ వీడియో బయటపడింది అనగానే శివ వీడియో బయటపడితే ఇప్పుడు ఏం జరిగింది, శివ తప్పు చేశాడు అంటున్నారా అని చెప్పనగానే తప్పు చేయకపోతే ఏంట్రా, 1,00,000 రూపాయలు దొంగతనం చేసి తీసుకోలేదా, శివ ఎప్పుడో ఆ డబ్బులు నాకు ఇచ్చేశాడు, వాడు దొంగతనం చేశాడన్న విషయం నాకు తెలియగానే 1,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చేశాడు, ఇదిగో 1,00,000 అంటూ 1,00,000 రూపాయలు కాస్త ప్రభావతి చేతిలో పెడతాడు. ఏంటి ఈ 1,00,000 రూపాయలు దానికే నువ్వు శివను దొంగ కింద
అనుకుని అరెస్ట్ చేస్తే మరి నిన్ను మోసం చేసే వాళ్ళని ఏమనాలి? 10 లక్షల రూపాయలు నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లలమ్మకి ఇచ్చావు. పార్లలమ్మ పార్లర్ పెట్టింది. మరి ఇప్పుడు ఆ పార్లర్ ఉందా? పార్లలమ్మ పార్లర్ ఎప్పుడో అమ్మేసింది. ఆ విషయం నీకు తెలుసా? అది నీకు మోసం కాదా? శివ దొంగతనం ఎందుకు చేశాడు? మీనాని నువ్వు చిత్రహింసలు పెడుతున్నావు కాబట్టి. మీనా నీ మీద కేసు పెడితే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు, గృహహింస చట్టం కింద. మా అత్తగారు ప్రతిరోజు నన్ను అనరాని మాటలు అంటూ బాధ పెడుతుంది అని ఒక్క కేసు పెడితే చాలు, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు. పెట్టమని చెప్పమంటావా? పార్లలమ్మ పార్లర్ అమ్మేసి చాలా రోజులైంది. అది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. మరి అది తప్పు కాదా అని చెప్పనేసరికి, ఏంట్రా ఏం వాగుతున్నావు? నీ భార్యననేసరికి రోహిణి మీద నింద వేస్తున్నావా అని చెప్పాను. కానీ నేను వేసేది నిందే అయితే పార్లలమ్మ నోరు విప్పి మాట్లాడేది కదా. ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడావు, మరి పార్లలమ్మ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు సైలెంట్గా ఊరుకుంది? ఎందుకంటే పార్లలమ్మ పార్లర్ అమ్మేసింది కాబట్టి. అమ్మేయడం వల్లే ఇప్పుడు వరకు ఆ విషయాన్ని బయటికి తీసుకురాలేదు. నేను ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నా పార్లలమ్మ నోరు తెరవలేదు అని చెప్పనేసరికి, ఏంటి మీరు ఏంటిదంతా అని చెప్పాను. కానీ అది అత్తయ్య అని చెప్పనేసరికి, వాడు 1,00,000 రూపాయలు దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేయించడానికి వచ్చారు కదా. ఈవిడి మా దగ్గర 10 లక్షల రూపాయలు మా అమ్మని మోసం చేసి తీసుకుంది. ఈవిడ్ని కూడా అరెస్ట్ చేయండి అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అదేంట్రా, తను మన ఇంటి కోడలు అనగానే, మన ఇంటి కోడలు తమ్ముడే తను. అయినా వాడు 1,00,000 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేశాడు అని చెప్పి బాలు అనేసరికి, మీకు గొడవలు ఏమైనా ఉంటే చూసుకోండమ్మా, ఎందుకు మా టైం వేస్ట్ చేస్తారు అంటూ కానిస్టేబుల్ కాస్త వెళ్ళిపోతాడు. ఏంటమ్మా అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మేనాని ఎప్పటికీ కోడలుగా అంగీకరించవు. పార్లలమ్మ తప్పు చేసినా పార్లలమ్మను ఏమీ మాట్లాడవా? మీనా తప్పు చేయకపోయినా మీనాని ఎప్పుడూ నిందలు వేస్తూనే ఉంటావా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పార్లలమ్మ, నా ఫోన్ దొంగతనం చేసావు కదా, నీ మీద కేసు పెడతాను. నా ఫోన్ దొంగతనం చేసి నా ఫోన్లో ఉన్న వీడియోలన్నీ చూసావని నీ మీద చీటింగ్ కేసు పెడతాను. నువ్వు కాదు కదా దొంగతనం చేస్తా, మనోజ్ గాడు కదా, మనోజ్ గాడిని జైల్లో పెట్టిస్తాను అంటూ మాట్లాడేసరికి, వద్దు బాలు, ఆ ఫోన్లో ఏదో వీడియో ఉందన్న ఆతృతతో ఫోను దొంగతనం చేయించేనే తప్ప వేరే ఉద్దేశంతో కాదు, నన్ను క్షమించు బాలు అంటూ అక్కడి నుంచి ప్రభావతి రోహిణి వెళ్ళిపోతారు. ఏంటి, మమ్మల్ని క్షమించండి అల్లుడు గారు అని చెప్పాను. కానీ మీరేం తప్పు చేశారన్న అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు అనగానే, ఇన్ని రోజులు ఈ శివగాడు దొంగతనం చేశాడన్న విషయం తెలియక మిమ్మల్ని తప్పు పట్టాను. మీరే తప్పు చేశారు, నా కొడుకుని అనవసరంగా కొట్టారు, చక్కగా చదువుకునే వాడి జీవితాన్ని నాశనం చేశారంటూ మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టి అవమానించాను. నిజానికి తప్పు చేసింది వీడన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అయినా వీడి గురించి ముందే చెప్పాల్సింది కదా బాబు. చెయ్యి కాదు, కాళ్ళు విరగొట్టి ఒక మూలను కూర్చోపెట్టేదాన్ని. అసలు వీడు చేసిన పనికి చెయ్యి విరగొట్టడం కాదు, 2 చేతులు విరగొట్టి ఒక మూలను కూర్చోటట్టు చెయ్యాలి. అంతే తప్ప వీడు మారడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎందుకు? వాడు దొంగతనం చేయడం వల్ల. అయినా వాడికి బుద్ధి రాలేదు. మళ్ళీ దొంగతనం చేసి ఎవరిని దూరం చేయాలని, ఎవరిని పొట్టన పెట్టుకోవాలని అనుకుంటున్నాడో ఏంటో అంటూ ఇంకా పార్వతి కాస్త గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, బాధపడకు అంటూ మీనా సుమతి ఇద్దరు కూడా ఓదార్స్తూ ఉంటారు. మీరు ఇలా కుమిలిపోతారని ఇన్ని రోజులు నాకు నిజం తెలిసినా నేను నిజాన్ని బయట పెట్టలేదు. ఈరోజు ఆ పార్లలమ్మ ఫోను దొంగతనం చేయడం వల్లే నిజం బయటకు వచ్చిందే కానీ ఎప్పటికీ నిజం మీకు చెప్పకూడదని అనుకున్నాను. మీకు చెప్తే మీరు ఎంతలా బాధపడతారో నాకు తెలుసు. మీ బాధని చూడలేక నేను నిజాన్ని దాచిపెట్టాలనుకున్నాను. కానీ నిజం బయటికి వచ్చేసింది. నన్ను క్షమించండి అత్తయ్య అనగాని, నువ్వేం తప్పు చేసావు బాబు, నువ్వు క్షమాపణ అడుగుతున్నావు, నువ్వు ఎప్పటికీ ఏ తప్పు చేయవని మరొక్కసారి రుజువైంది అంటూ ఇంకా పార్వతి కాస్త అంటుంది. ఇంకా మీనా కూడా బాలుని క్షమాపణ అడుగుతుంది. ఇంకా బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మొత్తానికైతే శివను అరెస్ట్ చేయించాలనుకున్న ప్రభావతికి దిమ్మ తిరిగేటట్టుగానే షాక్ ఇస్తాడు బాలు. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.